ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాస్తు ప్రకారం మన ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉండాలంటే మరి ముఖ్యంగా స్త్రీలు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఇది ఊరికే చెప్పిన మాటలు కాదు, ఎందుకంటే ఆమె అనుసరించే విధానాలే పిల్లల నడవడిక మీద ప్రభావం చూపుతాయి. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్ర ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం నుంచి పలాయనం చిత్తగించడం ఖాయమని అంటున్నారు. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతూ ఉంటుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇంటి పేదరికం కలుగుతూ ఉంటుంది. ఇక ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి. మరి శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఇంట్లో పేదరికంతో పాటు వంటికి బాధలు తప్పవు. ఇక కుటుంబ సభ్యులకు వంట చేయడం దేవునికి వండటం లాంటిదని అంటారు. అందువల్ల మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి ప్రవేశించాలి. ఇక దైవ ప్రార్థన చేసిన నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. ఫుల్గా లాగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక స్త్రీ ఎప్పుడు కోపంగా లేదా చిరాకుగా ఉండే ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండరు. అందువల్ల స్త్రీ ఎటువంటి కారణం లేకుండా కోపం లేదా కలత చెందకుండా ఉండాలి. ఇది ఇంట్లో శాంతి మరియు ప్రశాంతతను తెస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే తప్పకుండా ఇవన్నీ పాటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.